49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ఆస్మిన్స్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ లీలా గారు. ఈరోజు వారితో మాట్లాడి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తేనండి మేడం, ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది ఫీమేల్స్లో చూస్తూ ఉంటాం, ఇది మేల్స్కి కూడా వస్తుంది అనేసి విన్నాం. అవునండి. అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఓకే, సో మన దేశంలో స్త్రీలలో ముఖ్యంగా మనం చూసేటువంటి క్యాన్సర్స్లో నెంబర్ 1 క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనమాట. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా చిన్న వయసులో కూడా మనం ఈ మధ్య ఎక్కువగానే చూస్తున్నాము. అంటే ఇంతకు ముందు మనం ఎక్కువగా ఈ క్యాన్సర్ కొంచెం 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన స్త్రీలలో వస్తుంది అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు 30 ఏళ్ళ వయసు ఉన్న స్త్రీలలో కూడా చాలా మందిలో ఈ క్యాన్సర్ అనేది మనకి కనిపిస్తుంది. ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి అని మీరు అడిగారు. సో ముఖ్యంగా చెప్పాలి అంటే మన జీవన శైలి అనేది చాలా ఎక్కువగా ఈ క్యాన్సర్ అనే దానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఎవరికైతే ఎర్లీగా పీరియడ్స్ స్టార్ట్ అయ్యి ఎక్కువ కాలం వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ అనే మెన్స్ట్రల్ సైకిల్స్ అనేది ఉంటాయి, తర్వాత ఊబకాయం ఒబిసిటీ అని వినుంటారు కదా, సో అది ఎక్కువగా ఉన్న వాళ్ళందరిలో కూడా ఈ క్యాన్సర్. అలాగే ఎవరైతే మనం ముఖ్యంగా స్త్రీలందరికీ ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్ అనేవి హార్మోన్స్ వాళ్ళ శరీరంలో తయారవుతుంటాయి. మనం తినేటువంటి ఫుడ్స్లో చాలా వాటిల్లో ఈ మధ్య ఈస్ట్రోజన్ కంటెంట్ అనేది కూడా తెలియకుండా మనకు ఉంటుందని తెలుస్తుంది అనమాట. సో వాటిల మూలాన్ని కూడా ఈ క్యాన్సరు, ఆ ఫుడ్స్ తినటం మూలాన్ని కూడా మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది తెలుస్తుంది. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఇంట్లో ఎవరికైనా వంశ పారంపర్యంగా కానీ లేకపోతే జన్యు సంబంధం అంటే జెనెటిక్గా, అంటే కొన్ని జెనెటిక్ జీన్స్ మూలాన్ని కూడా మనకి క్యాన్సర్ రావచ్చు. దాంట్లో BRCA1 అండ్ BRCA2 జీన్స్ అంటారు. ఈ జీన్స్ వంశపారంపర్యంగా తల్లి నుంచి బిడ్డకి, బిడ్డ నుంచి వాళ్ళ బిడ్డకి అలా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అంటే అన్ని రొమ్ము క్యాన్సర్లు దాని మీద కాదు, ఒక సర్టెన్ పర్సంటేజ్, ఒక 10% అలాగా జన్యు సంబంధంగా రావచ్చు. ఈ జన్యు సంబంధంగా వచ్చేటువంటి క్యాన్సర్లలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ అనేది ఆ ఫ్యామిలీలో ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ మూలాన, తర్వాత లేట్గా మ్యారేజ్ అవ్వడం, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయడం రిలేటివ్గా తగ్గటం మూలాన, ఒక్కొక్కసారి మనం ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయడానికి ఓరల్ పిల్స్ అనేది వేసుకుంటాము. అంటే అవి ఎక్కువ కాలం వాడితే, లాంగ్ టర్మ్ యూస్ చేస్తే, అప్పుడప్పుడు వేసుకున్నా 1 or 2 years వేసుకున్నా ఏమీ రిస్క్ ఉండదు. ఎక్కువ కాలం అదే వేసుకున్నా కొంచెం స్మోకింగ్, ఆల్కహాల్, అంటే ఏ క్యాన్సర్కైనా అవి రిస్క్ ఫ్యాక్టర్సే. సో ఇవన్నీ కూడా యాడ్ చేసి మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఎవరికి వాళ్ళు ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు కదా. సో కొంతమందిలో ఏంటంటే వాళ్ళు ఎగ్జామినేషన్ చేసుకున్నా కూడా ఎటువంటి అనుమానం కలిగించేటివి ఏమీ ఉండవు. బట్ ఏదైనా ఒక సందర్భంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తుంది. సో మనం కరెక్ట్గా దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా స్త్రీలందరికీ వాళ్ళంతటా వాళ్ళు రొమ్ము పరీక్ష చేసుకోవడం అనేది అందరికీ చెప్తాము. అంటే యూజువల్గా మనకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత 5th day or 6th day అప్పుడు రొమ్ములు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఆ టైంలో వాళ్ళంతటి వాళ్ళు అద్దం ముందు నిలబడి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోమని నేర్పిస్తాము. అంటే కుడి బ్రెస్ట్నేమో ఎడమ చేతితోటి, ఎడమ బ్రెస్ట్నేమో కుడి చేతితోటి, రొమ్మే కాదు మన అండర్ ఆర్మ్స్ అంటారు, యాక్సిల్లా అంటారు కదా, అవి కూడా ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అంటే అది కూడా అంటే ఒక సర్క్యులర్గా సెంటర్లో స్టార్ట్ చేసి మొత్తం ఎంటైర్ బ్రెస్ట్ని ఫీల్ అవుతూ ఫింగర్స్ తోటి ఎగ్జామినేషన్ చేసుకోమని చెప్తాం. అంటే మన చేతికి గడ్డ తగిలింది అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నది అనేది అర్థం అన్నమాట. అంటే అట్లీస్ట్ చిన్నగా చిన్న స్టేజ్లో, అంటే ఎక్కువ సైజు లేకుండా ఫ్యూ మిల్లీమీటర్ సైజు ఉన్నప్పుడే వాళ్ళంతా వాళ్ళు ప్రతి నెల ఎగ్జామినేషన్ చేయించుకుంటే ఏమాత్రం చేతికి చిన్న గడ్డ తగిలినా కూడా వెంటనే వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి నెల గుర్తుపెట్టుకొని ఒక పీరియడ్స్ అయిన 5th day అట్లా చేసుకోవచ్చు. కొంతమందికి పీరియడ్స్ వస్తూ ఉండకపోవచ్చు, అంటే గర్భసంచి తీసేసి ఉండొచ్చు, లేకపోతే మెనోపాజ్లోకి వెళ్ళి ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఒక డే ఫిక్స్ చేసుకొని ఎవ్రీ మంత్, ఏదో ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ అట్లాగా
వాళ్ళంతట వాళ్ళు రొమ్ము ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. దీన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. మీరు చెప్పినట్టుగా ఆ లోపల కాయ అనేది తయారైతే తప్ప చేతికి మనకి తెలియదు. సో అది ఆ స్టేజ్కి రాకముందే మనం ఎలా తెలుసుకోవాలి అనేది నెక్స్ట్ మన ప్రశ్న. సో యూజువల్గా 40 years బిలో వాళ్ళైతే మామూలుగా మనము ఫ్యామిలీ హిస్టరీ కానీ ఇందాక నేను చెప్పినటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే వాళ్ళు మామూలుగా జనరల్ లో రిస్క్ పాపులేషన్ అంటారనమాట. ఎవరికైతే కొంచెం హై రిస్క్ పాపులేషన్ అంటే ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉంది, అంటే ఇంట్లో తల్లికో మేనత్తలకో లేకపోతే పిన్నులకో ఎవరికో వచ్చింది, లేకపోతే గ్రాండ్ మదర్స్కి వచ్చింది, అలాగే మగవాళ్ళలో కూడా వచ్చింది, అలాంటి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకుందాం. ఆ ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళని కనుక మనం ఈ జెనెటిక్ టెస్టింగ్ చేస్తే వాళ్ళలో పాజిటివ్ వచ్చిందని మనకు తెలిసిందనుకోండి, సో అలాంటి వాళ్ళని హై రిస్క్ పాపులేషన్ అంటామన్నమాట. సో లో రిస్క్ పాపులేషన్ అయితే యూజువల్గా 40 years ఆర్ 45 years నుంచి వాళ్ళు రెగ్యులర్గా కావాలనుకుంటే వెళ్ళి మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ట్కి స్పెషల్గా చేసేటువంటి ఎక్స్రే అనమాట. అది చేయించుకోవచ్చు. అది చేయించుకొని 45 నుంచి 54 years వరకు ఎవ్రీ ఇయర్ చేయించుకోవచ్చు. 54 years తర్వాత వన్స్ ఇన్ 2 years అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 చేయించుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళకి గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటే తప్పకుండా వెళ్ళి స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవచ్చు, తప్పేమీ లేదు. అలా కాకుండా నేను చెప్పినటువంటి హై రిస్క్ పాపులేషన్ ఉందనుకోండి, ఇంట్లో ఒకవేళ వాళ్ళ మదర్కి సపోజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40-45 క్యాన్సర్ వచ్చింది అనుకుందాం, ఆవిడకి ఆ మదర్కి కనుక ఈ జెనెటిక్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, సో వాళ్ళ డాటర్ 10 years బిఫోర్ అంటే షీ షుడ్ స్టార్ట్ స్క్రీనింగ్ ఫ్రమ్ 35 years ఆఫ్ ఏజ్ అనమాట. సో చిన్న ఏజ్లో మ్యామోగ్రామ్ చేస్తే మనకి అంత కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియదు. సో వాళ్ళకి స్పెషల్గా బ్రెస్ట్కి MRI స్కానింగ్ కూడా చేసి బ్రెస్ట్లో ఏమన్నా మార్పు జరుగుతుందా, అంటే మన చేతికి తగలని గడ్డలు కూడా మనం బ్రెస్ట్లో ఏమన్నా మార్పు జరుగుతున్నది, డెవలప్ అవుతున్నాయి అనేది మనం ఈ MRI ద్వారా కానీ లేకపోతే మ్యామోగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో అట్లాంటివి ఉన్నప్పుడు మనం ఇంకా ఎర్లీగానే వాటికి ట్రీట్మెంట్ అనే దానికి వెళ్ళడానికి అవకాశం అవుతుంది. ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనంతా మనం బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు తగిలిన ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు, అది చాలా ఇంపార్టెంట్. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. అలాగే చాలాసార్లు ఏంటంటే సరిగా ఎగ్జామినేషన్ చేసుకోవడం తెలియకపోతే కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలా భయపడినప్పుడు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం ఇంపార్టెంట్. అలాగే గైనకాలజిస్టులు అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి స్త్రీలందరికీ ఏ కంప్లైంట్తో వచ్చినా కూడా వాళ్ళంతటి వాళ్ళు డాక్టర్స్ కూడా ఎగ్జామినేషన్ చేస్తారు. దాన్ని క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. ఎందుకంటే డాక్టర్స్కి ఎగ్జామినేషన్ కరెక్ట్గా చేయడం అనేది తెలుస్తుంది కాబట్టి తప్పనిసరిగా గైనకాలజిస్టులు అందరూ కూడా గర్భసంచితో పాటు రొమ్ము ఎగ్జామినేషన్ కూడా చేస్తూ ఉంటారనమాట. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ స్క్రీనింగ్ పరీక్ష కిందే పనిచేస్తుంది. అది అయితే మేడం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది ఓన్లీ ఒక్క రొమ్ములోనే కాదు రెండిట్లోనూ వచ్చే అవకాశాలు ఉన్నాయి? రావచ్చండి, ఒక్కొక్కసారి 2 వైపులా రావచ్చు, ఒక్కొక్కసారి ఒక వైపే ఉండొచ్చు, లేకపోతే ఒక వైపే ఒక చోటే ఉండాలని లేదంటే మల్టీఫోకల్ అంటారు, 2-3 చోట్ల ఒకే బ్రెస్ట్లో కూడా ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ఉండొచ్చండి. అది దీని ట్రీట్మెంట్ ఏంటి? అంటే ట్రీట్మెంట్ కూడా ఏ క్యాన్సర్కైనా ఎర్లీ స్టేజ్ అనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్లో మనం ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్లో సర్జరీ చేయొచ్చు. ఆ సర్జరీలో కూడా చాలా లేటెస్ట్ అడ్వాన్సెస్ అన్నీ అవుతున్నాయి. బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే పూర్తిగా బ్రెస్ట్ తీసేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే గడ్డ ఉన్నదో దాన్ని మాత్రమే తీసి దానికి సంబంధించినటువంటి లింఫ్ నోడ్స్ అనేది ఉంటాయన్నమాట, అవి సర్జరీ చేస్తారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. అంటే బికాజ్ విమెన్కి బ్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ కూడా చేయొచ్చు. దాన్ని బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ అంటారు. సో అలా రకరకాలుగా అడ్వాన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి గడ్డ పెద్దదనుకోండి, దాన్ని తగ్గించడానికి ముందు కీమోథెరపీ ఇస్తారు. అది ష్రింక్ అయిన తర్వాత అప్పుడు సర్జరీకి వెళ్తారనమాట. బాగా అడ్వాన్స్డ్ స్టేజెస్ ఉంటే కీమోథెరపీ, సర్జరీ, రేడియేషను, ముఖ్యంగా ఏ క్యాన్సర్కైనా ఇవే. ఇంకొకటి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు అది హార్మోన్ డిపెండెంట్ క్యాన్సరా కాదా అనేది కూడా టెస్ట్ చేస్తారనమాట. ఆ మార్కర్స్ అనేవి టెస్ట్ చేస్తారు. వాటిని ER, PR, HER2 న్యూ అని అవన్నీ ఉంటాయండి, ఆ మార్కర్స్ చేస్తారు. సో అది పాజిటివ్ వస్తే కనుక ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి యాంటీ హార్మోన్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట. సో ట్రీట్మెంట్ అనేది మనం చేసినటువంటి టెస్ట్ బట్టి, బయాప్సీ మీద చేసినటువంటి స్పెషల్ టెస్ట్లు బట్టి ట్రీట్మెంట్ ఇండివిజువలైజ్ చేసి ఒక్కొక్క లేడీకి ఎలాగిస్తే బాగుంటుంది అనేది
తప్పకుండా అలాగా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.